20 lakhs ఇన్వెస్ట్ చేసి ఐస్ క్రీమ్ షాప్ తో మంత్లీ 1.5 to 2 lakhs ఎర్న్ చేయడం పాసిబులా? అది కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ తో. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఏంటి అంటే, బిజినెస్ అంటే రిస్కీ, మన వల్ల కాదు, జాబ్ సేఫ్. బట్ ఒక్క సెకండ్ ఆలోచించండి, సమ్మర్ లో మీరు చూసారా బాస్కిన్ రాబిన్స్ స్టోర్ లో క్యూ ఎలా ఉంటుందో? టుడే మన టాపిక్ బాస్కిన్ రాబిన్స్ ఫ్రాంచైజ్ బిజినెస్. రియల్ నంబర్స్, రియల్ ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎక్స్పెక్టేషన్స్, నో ఓవర్ హైప్. రిలేటబుల్ ప్రాబ్లం. మనం చాలా మంది 9 to 5 జాబ్ చేస్తాం. శాలరీ 25K, 30K, మ్యాక్స్ 50K. ఇంక్రిమెంట్ ఇయర్ కి 5 to 10%. ఎక్స్పెన్సెస్ ఎవ్రీ మంత్ 10% ఇంక్రీజ్. బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది, బట్ ఫియర్ ఏంటి? బ్రాండ్ ఎలా క్రియేట్ చేస్తాం? కస్టమర్స్ వస్తారా? లాస్ అయితే? అందుకే ఫ్రాంచైజ్ కాన్సెప్ట్ ఎంటర్ అవుతుంది. ఫ్రాంచైజ్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే, ఆల్రెడీ సక్సెస్ఫుల్ బ్రాండ్ ని మన సిటీలో ఆపరేట్ చేయడం. బ్రాండ్ వాల్యూ వాళ్ళది, మార్కెటింగ్ సపోర్ట్ వాళ్ళది, మెన్యూ, ప్రైజింగ్, ట్రైనింగ్, కంప్లీట్ సిస్టమ్ రెడీ. మనం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయం, మనం సిస్టమ్ ఫాలో అవుతాం. అండ్ బాస్కిన్ రాబిన్సా? ఇంటర్నేషనల్ బ్రాండ్, 31 ఫ్లేవర్స్ కాన్సెప్ట్, ఇండియాలో థౌజండ్స్ ఆఫ్ అవుట్లెట్స్ ఆల్రెడీ రన్నింగ్. బ్రాండ్ రికగ్నిషన్ ఉంది అంటే కస్టమర్ ట్రస్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. బిజినెస్ బ్రేక్ డౌన్. ఒక్క ఇంపార్టెంట్ నోట్ ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పే నంబర్స్ ఇంటర్నెట్ లో అవైలబుల్ డేటాబేస్ చేసి అప్రాక్సిమేట్ గా చెప్తున్నా. ఎగ్జాక్ట్ ఫిగర్స్ లొకేషన్, సిటీ, స్టోర్ సైజ్ బట్టి చేంజ్ అవుతాయి. సో ఫైనల్ డెసిషన్ ముందు కంపెనీని డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్. బాస్కిన్ రాబిన్స్ ఫ్రాంచైజ్ కి అప్రాక్సిమేట్ ఇన్వెస్ట్మెంట్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ 15 to 25 lakhs. స్మాల్ కియాస్క్ ఫార్మాట్ కి తక్కువ, ఫుల్ స్టోర్ కి ఎక్కువ. బ్రేకప్ రఫ్ గా ఇలా ఉంటుంది. ఫ్రాంచైజ్ ఫీ అరౌండ్ 4 to 5 lakhs. ఇంటీరియర్ అండ్ సెటప్ 8 to 12 lakhs. ఎక్విప్మెంట్, ఫ్రీజర్స్, డిస్ప్లే యూనిట్స్ 4 to 6 lakhs. ఇనీషియల్ స్టాక్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ 2 to 3 lakhs. సిటీ అండ్ మాల్ లొకేషన్ ఉంటే కాస్ట్ ఇంకొంచెం ఎక్కువ అవ్వచ్చు. స్పేస్ రిక్వైర్మెంట్ 250 to 500 square feet sufficient. Mall, high street, near colleges, residential areas best. Location game changer. Revenue and profit margin. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ప్రాఫిట్ ఎంత? ఐస్ క్రీమ్ బిజినెస్ లో యావరేజ్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ 40 to 50% ఉంటుంది. బట్ నెట్ ప్రాఫిట్ డిపెండ్స్ ఆన్ రెంట్, స్టాఫ్ సాలరీ, ఎలక్ట్రిసిటీ. మంత్లీ సేల్స్ స్ట్రాంగ్ లొకేషన్ లో 4 to 8 lakhs పాసిబుల్. ఆఫ్టర్ ఆల్ ఎక్స్పెన్సెస్ అప్రాక్సిమేట్ నెట్ ప్రాఫిట్ 80,000 to 1.5 lakhs రేంజ్ లో ఉండొచ్చు. అగైన్ దిస్ ఇస్ అప్రాక్సిమేట్. బ్రేక్ ఈవెన్ టైం. గుడ్ లొకేషన్ ప్లస్ ప్రాపర్ మేనేజ్మెంట్ ఉంటే 18 to 24 months లో బ్రేక్ ఈవెన్ పాసిబుల్. సమ్మర్ సీజన్ లో సేల్స్ పీక్ ఉంటాయి, వింటర్ లో కొంచెం స్లో. సో ఇయర్లీ యావరేజ్ కన్సిడర్ చేయాలి. ఒక్క సెకండ్ ఆలోచించండి, మీ ఏరియాలో సమ్మర్ లో డైలీ 200 కస్టమర్స్ వస్తే మ్యాథ్ మీరే క్యాల్కులేట్ చేయండి. రిస్క్ ఫ్యాక్టర్ ప్లస్ రియల్ టాక్. ఇప్పుడు రియల్ టాక్. బిజినెస్ అంటే ఇన్స్టాగ్రామ్ రీల్లా స్మూత్ గా ఉండదు. ఛాలెంజెస్: హై రెంట్ ప్రాబ్లం, స్టాఫ్ మేనేజ్మెంట్, సీజనల్ సేల్స్ ఫ్లక్చుయేషన్, నియర్ బై కాంపిటీటర్స్ లైక్ లోకల్ ఐస్ క్రీమ్ బ్రాండ్స్. అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, రాంగ్ లొకేషన్ సెలెక్ట్ చేయడం. కాలేజ్ దగ్గర ఓపెన్ చేస్తే యూత్ ట్రాఫిక్ ఉంటుంది, సైలెంట్ రెసిడెన్షియల్ లేన్ లో ఓపెన్ చేస్తే స్ట్రగుల్ అవ్వచ్చు. సో బ్లైండ్ గా బ్రాండ్ నేమ్ మీద ఇన్వెస్ట్ చేయకండి. మార్కెట్ రీసెర్చ్ ఈస్ కంపల్సరీ. హూ షుడ్ స్టార్ట్ దిస్? ఈ ఫ్రాంచైజ్ ఎవరికి సెట్ అవుతుంది? 15 to 30 lakhs క్యాపిటల్ ఉన్న వాళ్ళకి, బిజినెస్ లాంగ్ టర్మ్ గా రన్ చేయాలి అనుకున్న వాళ్ళకి, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ పాసిబుల్ అయితే బెటర్. మాల్ ఆర్ ప్రైమ్ లొకేషన్ యాక్సెస్ ఉన్న వాళ్ళకి. ఎవరు అవాయిడ్ చేయాలి? క్విక్ మనీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి, డైలీ ఆపరేషన్స్ మేనేజ్ చేయలేని వాళ్ళకి, లోన్ ఫుల్ గా తీసుకుని హెవీ ఈఎంఐ ప్రెషర్ లో స్టార్ట్ చేయడం. సో ఫ్రెండ్స్, బాస్కిన్ రాబిన్స్ ఫ్రాంచైజ్ సేఫ్ బ్రాండ్ ఆప్షనా? ఎస్. గ్యారంటీడ్ సక్సెసా? నో. స్మార్ట్ ప్లానింగ్ ఉంటే స్ట్రాంగ్ బిజినెస్ అవ్వచ్చు. మీ సిటీలో ఈ బ్రాండ్ వర్క్ అవుతుందనుకుంటున్నారా? కమెంట్ లో మీ సిటీ పేరు చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో పవర్ఫుల్ ఫ్రాంచైజ్ బిజినెస్ ని బ్రేక్ డౌన్ చేస్తా. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇంకా ఇలాంటి ఫ్రాంచైజ్ బ్రేక్ డౌన్ వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి.